మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మేడం, లేకపోతే బీపీ పెరిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ప్రశాంతంగా ఉంటాం, కూతురు జీవితం ఇలా అయిపోతుంటేనే నాశనం అయిపోతారు ఎదవలు. నిన్న పొద్దున యదమోహం చూసినప్పటి నుంచి ఒకటే దడ, ఒకటే కంగారు, ఒకటే నీరసం. ఎంత ఉందమ్మా బీపీ? నాన్న అంత బాగానే ఉంది, నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా. మీ పేరు? బాలమురళీ కృష్ణ. బాబుకి ఎన్ని మంత్స్? 9 months. 9 months. ఇదిగో తీసుకోండి, అలా కూర్చొని చూస్తాం. సరే అండి, కొంచెం తొందరగా వచ్చేలా చూడరా. అలాగేనండి. డాక్టర్ ఉన్నారా? లేరు మ్యామ్, ఈవినింగ్ వస్తారు. ఓకే. బాబును ఒక గంట లోపల పెట్టమన్నారండి డాక్టర్. జెంట్స్ని లోపలికి అలౌ చేయమండి, ఓన్లీ లేడీస్ మాత్రమే. లేడీస్ ఎవరు లేరండి, మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక గంట అంతే అమ్మా. కుదరదండి, బేబీస్కి లోపల మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్తే వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పోనీ మీరు పట్టుకెళ్ళండి, ఒక గంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను నా డ్యూటీ చేయనా మీ డ్యూటీ చేయనా? అసలే మా లేడీ డాక్టర్ తిక్కల్ది. అలా వెళ్ళి కాదండి, ladies ఎవరైనా బాబు బాగా తీసుకురండి. ఏడుస్తున్నాడు. కుదరదండి. ఒంట్లో బాగాలేదనే చెప్తున్నాను కదండి ఇంత దూరం అర్థం తీసుకొచ్చింది. చేసుకోరేంటి? మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా జెంట్స్ మీరు ఇలా లోపలికి అంటే ఎలా అండి? కుదరదు. Please. కుదరదు అనుకో. నేను వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చండి. అంత బాగానే ఉంది, వారం తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి తీసుకురమ్మన్నారు. సరే. ఈసారైనా బాబు తల్లిని తీసుకుంటా. బాగి, బాగి, ఒక్కసారి ఆగు బాగి. బాగి నేను చెప్పేది విను బాగి. ఏంటి వినేది? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, తనని పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ నన్నెందుకు కలిసావు? నన్నెందుకు ప్రేమించానన్నా? నన్నెందుకు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా? ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిన్ను, కలిసి బ్రతకాలనుకున్నది కూడా నీతోటే బాగి. వీడు నా స్పర్మ్ డొనేషన్ వల్ల పుట్టాడు కానీ నువ్వు అనుకుంటున్నట్లు కాదు బాగి.